చెల్లెమా చెల్లెమా మంచిగా అన్న బాగున్నాం రా. బావేట్రా బావా బయటకు పోయిండు అన్న పని మీద. చెల్లెమా అల్లుడు ఇంటర్మీడియట్ పాస్ అయిండ్రా. ఎంసెట్ ఎగ్జామ్ కోసం తీసుకొచ్చాను. 3 రోజుల ఎగ్జామ్ ఉంది. మన ఇంట్లో ఉండి ఎగ్జామ్ రాస్తాడురా. 3 రోజులు ఏందన్నా 30 రోజులు ఉండని. అన్న చాయ్ తీసుకొత్త కూర్చుంది రాలి. చెల్ల వద్దురా, ఊళ్ళో పని ఉంది. అల్లుడు జాగ్రత్త, జాగ్రత్త చూసుకోరా. వెళ్ళొస్తా. సరే అన్న. సారా అల్లుడు, ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు సరేనా. అత్త మొన్న పెద్ద బాబు పెళ్లికోలే, ఇక అన్ని ఫోటోలు చూడ ఎట్లా వచ్చినాయి. అవునరా సూపర్ ఉన్నాయి. అబ్బా ఇది ఎంత మంచిగా ఉందిరా. అందరు వచ్చిర్రు, నేను ఒక్కదాన్నే రాలేకపోయినరా. అప్పుడు మీ మామూల సెల్లె పెన్లు ఉంటారా, అందుకే రాలేకపోయినా. అంత మంచిగా ఉన్నాయిరా. మస్తు ఎంజాయ్ చేసినాం. అవు మామ వచ్చిండ్రా. అంత మంచిదేనా? అంత మంచిగా చిన్నానికి ఎగ్జామ్స్ ఉన్నాయట. అన్న ఇంతకు ముందే తోలేసిపోయింది. ఏం ఎగ్జామ్స్ రా? అయితే ఎంసెట్ రా? ఇప్పుడు అబ్బో పెద్దనమైనవరా. చూసుకుంటూ ఉండేసరికి పెద్దగా అయిపోయింది కదనే. సరే మాట్లాడుకుంటున్నా. సరే సరే చూడు ఫోటోలు మస్తు ఎంజాయ్ చేసినాం తెలుసా. డీజేకి భరత్లో పొట్టే ఎగిరినాం. అందరు వచ్చిర్రు కదరా, ఇంత మంచిగా డాన్స్ చేస్తారు. నేను కూడా ఉంటా మంచిగా ఉంటా. నేను కూడా మస్తు డాన్స్ చేసేదాన్ని. నువ్వు రాంగే వెళ్ళొద్దన్నా, నువ్వే రాలి. నేను లేకపోతే ఏందిరా, మీరైతే మస్తు ఎంజాయ్ చేసినట్టున్నారు కదా అందరు. భరత్ అత్తలేకపోతే ఎట్లుంటది, గలీజ్ ఉంటదా. అబ్బా చుట్టాలు అందరు ఒక్క దగ్గర, పెళ్లిళ్ళు అందరు మనల్ని కలిపితే ఎంత మంచిగా అనిపిస్తుందిరా. ఇక్కడ నేను ఒక్కదాన్నే అయిపోయినా. అందరు వచ్చిర్రు కానీ మన ఇంట్లో మనం కలిసినట్టు ఉంటదారా. మంచిగా ఉన్నాయిరా ఫోటోలన్నీ. నీ ఫోన్ లోకి ఇంత మంచిగా వస్తున్నాయి బ్రో ఫోటోలు. ఏం ఫోన్ రా ఇది? ఇది ఐక్యూ ZNX మొన్ననే అనుకున్నా. ఎంత కొనుక్కున్నారా? ఇది 15,000 పడ్డది అత్త. సరేరా, నువ్వు ఫోన్ చూసుకుంటుండు. బాగాసేపు చూడకు, చదువుకో సరేనా. సరే అత్త. నేను మా అమ్మకి ఏమన్నా కావాలి అడిగాను. ఏమండి ఏమండి, చెయ్యి కాలింది రండి. ఏమైంది? చెయ్యి కాలింది. ఎక్కడనే? ఎక్కడ లేదు, పట్టిగానే. నువ్వు ఊరిపోతున్నావు కదా, అయితే అందుకని కొంచెం క్లోజ్ మాట్లాడుకుందామని. మీ అల్లుడు చదువుకుంటాంటే ఆడ చదువుకుంటున్నా. నేను ఇక్కడికి రమ్మన్నా. పొద్దు మా పేరు లేదా? ఏ ఒక మొగడు పిల్లల మీద ఏమంటారు? అంటారు అయితే ఏమైతుంది.
అరే చిన్న ఇప్పటిదాకా ఎటువైనవురా? ఏంద్రా నాన్న వర్షంలో ఎటువైనవురా? నీకేదన్నా అయితే ఎట్లుంటది? అసలే మామయ్య ఊర్లో లేడు, 2 రోజులైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. వర్షంలో అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావురా? మీ నాన్న మమ్మల్ని నమ్మి ఇక్కడ వదిలిపెట్టిపోయాడు. జ్వరం వస్తే ఎట్లా చెప్పు? నీకేదన్నా అయితే ఎట్లరా? మమ్మల్ని అంటారు. అరే డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకపోరా, అన్నం తిందువు. నడు, ఈ పచ్చి బట్టలతో ఎంతసేపు ఉంటావు? పో. అరే మీ మామకు ఒకసారి ఫోన్ చేస్తావురా, చేరుకున్నాడో చేరుకోలేడో. హలో, ఏమండి చేరుకున్నారా? లేదా ఇంకో 2-3 గంటలు పడుతుంది. అవునా, సరే గాని దసరా షాపింగ్ ఇంకా వెయ్యలే. అసలే నేను పట్టు చీర కొనుక్కోలేను, తొందరగా రా. కానీ వెంటనే అత్త ఈ పట్టు చీర కూడా కొంటనే. మీ అల్లుడు ఏం చెప్తాడు? ఆడు ఇప్పటిదాకా చదువుకున్నాడే, నాకే భయం పడుతుందని ఈ రూమ్ లో వండుకుంటాడని తీసుకొచ్చిన ఇంతకు ముందే. మంచి పని చేసినవే. అసలే నీ ఒక్కదాన్ని నిద్ర పట్టది. నువ్వు వంట నాకు చిన్న టెన్షన్ ఉండదు. రేపే ఎగ్జామ్, మరి మంచిగా తొందర పడుకోబెట్టు. సరే 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 మరి నేను ఉంటాను, రేపు పొద్దున చేస్తా. సరే సరే బాయ్. సరేనే, పడుకో. పడుకోరా, పొద్దున ఎగ్జామ్స్ ఉన్నాయి. అబ్బా ఏంటిదిరా, పడుకో. అసలే పొద్దున్న ఎగ్జామ్స్ ఉన్నాయి. పడుకోరా, నీకు అందుకే చెప్తా నైట్ పూట ఎప్పుడు దొరుకుతా అప్పుడు ఫోన్ చూడొద్దురా అని. నాకు నిద్ర వస్తుందిరా, పడుకో. అబ్బా ఏంటిదిరా నీ లొల్లి? నిద్ర వస్తుందంటే. అత్త, మొన్న నేను వచ్చిన రోజు మామయ్య నువ్వు బెడ్రూమ్ లో వేసింది నేను చూసిన అత్త. ఏం చూసినావురా? ఒకరి మీద ఒకరు వండుకున్నది నేను చూసిన అత్త. అట్లనే కిచెన్ లో కూడా వేసింది చూసిన అత్త. అరే ఏం చూసినావు, ఏం మాట్లాడుతున్నావు? అవన్నీ నీకెందుకురా, సపరేట్ పడుకో. అబ్బా ప్లీజ్ అత్త, నాతో కూడా మామయ్యతో ఉన్నట్టు ఉండరాదు అత్త, ప్లీజ్. అరే అసలు ఏం మాట్లాడుతున్నావురా? వేస్ట్ మొక్కపోడా, నువ్వు మంచోనివని మా అన్న నీ కోసం ఎకరం భూమి కూడా అమ్ముతుండు కదరా నీ బీటెక్ చదువు కోసం. చి, నువ్వు గీతే నారా నేర్చుకున్నది, నీ చదువు గీతే నేర్పుతుందారా? నీ బతుకు ఏడా మేనత్త అంటే తల్లితో సమానం. తల్లినే గిట్లా చూస్తావారా? నువ్వు రోజు అడ్డమైన ఫోన్లో చూసుకుంటా, అడ్డమైన సోపతి పట్టుకుంటా, అటు ఇటు తిరుక్కుంటా, నువ్వు వేసే భాగవతం అంతా గిదారా? నువ్వెంతో మంచోనివని, మంచిగా చదువుకొని మంచిగా పేరు తీసుకొస్తావని మా అన్న మా చుట్టాలందరికి చెప్పుకుంటుండ్రా. ఇదంతా తెలిస్తే అసలు ఇప్పుడు ఇక్కడ జరిగింది మా అన్న తెలిస్తే మా అన్న బతుకుతాడారా? మా అన్న నువ్వు మా ఇంట్లో ఉంటున్నావంటే మీ మామ కూడా నిన్ను ఎంతో మంచిగా నమ్మిపోయినరా. ఇప్పుడు కూడా ఫోన్లో అన్ని మంచిగా చదివించే అని ఎంతో మంచిగా ఇప్పుడు గిట్లన్నారా, గిట్లన్నారా, సాగుపోరా, బతుకు ఏడన్నా ఎందుకు బతుకుతున్నారా? అత్త సారీ అత్త,
నేను సెల్లులలో పిచ్చి పిచ్చి వీడియోలు చూసి అట్లనే దోసే అలా చెడు సోపతి బట్టి ఇట్లా అయినా కానీ ఇప్పటికైనా నాకు కంటి తెరిపించిన అత్త. అమ్మ లాంటి దాన్ని అని అనుకుంటా అత్త. ఈ కాడ నుంచి నాన్న పేరు కూడా నిలబెడతా అత్త. ప్లీజ్ అత్త, నన్ను క్షమించత్త. లేరా చిన్నలే, చూడు చిన్న, నువ్వు మంచిగా చదువుకుంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరు లేరు. అట్లనే మా అన్నకు కూడా మంచి పేరు తీసుకురారా. దోస్తుల సోపతి పట్టద్దని నేను అంటలే, సెల్లు చూడొద్దని నేను అంటలే. మొగోనివి నాలుగు అక్కల్లో తిరుగుతూనే మంచిగా ఉంటావు. కానీ ఎంతవరకు ఏది వేయాలి, ఎంతవరకు ఏది వాడాలన్నది ఇంటర్ అవుతున్నావు, ఇది కూడా తెలియదారా నీకు? సరే, ఇక్కడ జరిగిందేం నేను ఎవ్వరికి చెప్పగాని ముందు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టు. పొద్దుగాల అసలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవంతా ఏం మర్చిపోయి మైండ్ ఫ్రెష్గా పెట్టుకొని సపరంట పడుకో.